హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్లో ముఖ్యంగా మనకు స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, అలాగే మనకు ఏంటంటే బస్సులు కానివ్వచ్చు, సో వీటన్నిటిని మూసివేయడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటనే డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మీకు ప్రూఫ్స్ అనేది చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపు. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 30న 7 మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. సో తెలంగాణ రాష్ట్ర కమిటీ మనకేంటంటే ఈ ఆరోపణ ద్వారా మనకేంటంటే పోలీసులకు అప్రూవర్గా మారినటువంటి వ్యక్తితో భోజనాలను ఏర్పాటు చేయించి స్పృహ కోల్పోయేలా చేశారని చెప్పేసి లేఖలో పేర్కొంది. తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి వారిని హతమార్చినట్లు తెలిపింది. సో ఈ హత్యాకాండను నిరసిస్తూ మనకేంటంటే ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కైతే పిలుపునిచ్చారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ మావోయిస్టులను హతమార్చిన కారణంగానే ఈ బంద్ అయితే చేస్తున్నట్లు కూడా అయితే మనకు లేఖలో కమ్యూనిస్టు పార్టీ అయితే మనకు లేఖ అనేది విడుదల చేశారు. సో మనకు రేపు అనగా 9వ తేదీ కాబట్టి సో మనకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ఉండబోతుంది. అయితే ఈ బంద్ కారణంగా మనకు ముఖ్యంగా స్కూల్స్ మీద వీళ్ళు అటాక్ చేస్తారు. స్కూల్స్, కాలేజీలను అయితే మూసివేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే బస్సులు ఉన్నాయో ఇది టయానికి వెళ్ళకపోవడం, అంటే టైం టు టైం బస్సులు అనేది ఇప్పుడు వెళ్తూ వస్తున్నాయి కాబట్టి సో మనకి ఏంటంటే బస్సులు రాకపోకలు ఏవైతే ఉన్నాయో ఇది రోడ్ల మధ్యలో ఆపివేయడము, సో ఈ విధంగా ఏంటంటే చేస్తారు కాబట్టి సో మనకు బస్సులకు అంతరాయం అయితే ఏర్పడబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.